అయిపోయారు మాట్లాడదాం. ఓకే, అర్థమైంది అజయ్ గారు. మనతో చిన్నరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి. చిన్నరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్, రాష్ట్ర న్యూస్ ఛానల్ వంటి ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ బ్రహ్మనాయుడు గారు, బీసీలకు ఎక్కువ అవకాశాలు మేమే ఇచ్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అజయ్ గారు, తెలుగుదేశం మాత్రం మొదటి నుంచి బీసీలకు అవకాశాలు ఇచ్చింది టీడీపీ పార్టీ, సో కూటమి పార్టీలో ఎక్కువ అవకాశాలు ఇచ్చాయని చెప్పేసి వారి వాదన. మీరేమంటారు? సార్ బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో, బీసీలని తోకలు కట్ చేస్తామని చెప్పేసి చెప్పినప్పుడే బీసీలందరూ అర్థం చేసుకున్నారు. అందుకనే బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నారని, బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా బీసీల పట్ల పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారి బీసీ కావడం వల్ల, యాదవ వ్యక్తి కావడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేశారు. రాజ్యాంగ గారు ఏమంటారంటే ఆయన మీద కేసులు లేవా అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు బెయిల్, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ వచ్చింది కదా, మరి ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి కదా, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పేసి ఆయన బెయిల్ రద్దు చేయించుకోవచ్చు కదండి. మరి ఎవరు అంటే బీసీల ఏమండి? కాదు, మీరంతా ఎవరి గురించి? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ తెచ్చుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమి కేసులు కొట్టేసి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు కదా. అప్పుడు సరే, ఏదో తెచ్చుకున్నారు కదా బెయిల్. ఏమండి? తెచ్చుకున్నారు సార్. నేను అనేది బీసీల పట్ల చంద్రబాబు నాయుడు అంటే కేసులు బీసీలకే ఉన్నట్టుగా, బీసీలంతా కేసుల్లో ఉన్నట్టుగా, బీసీలంతా ఆ కేసులకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటే, సీదిల అప్పలరాజు డాక్టర్ గా చదువుకున్నాడు, మంచి పేరున్న వ్యక్తి. అనుకోని ఘటన ఒకటి జరిగితే సీదిల అప్పలరాజు గారిని వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తేనేమో ఆయన్ని జైలు వేశారు. అదే మరి మీ కూటమికి సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఒక మనిషి చనిపోయి యాక్సిడెంట్ చేస్తే, మనిషి చనిపోతే వారి మీద కేసులు ఉండవు, ఎందుకంటే వారు బీసీ కాదు కదా. మరి ఆయన బీసీ కదా. ఖచ్చితంగా బీసీ పక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే 56 కులాలకు సంబంధించి బీసీలలో ప్రతి వారికి కూడా ఒక కార్పొరేషన్ ఇచ్చి బీసీలని గౌరవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ వీళ్ళకి బీసీల పట్ల బీసీలను వాడుకోవటం, వదిలేయటం తప్పితే తెలుగుదేశానికి తెలిసింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ అయినటువంటి విధానం చూసాం కదా, అక్కడ కూడా యాదవ వర్గం నేత కారుమూరిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్యాయంగా మా పార్టీ నాయకుని అరెస్ట్ చేశారని అనొచ్చు. యాదవ వర్గం అని ప్రత్యేకంగా చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేనికి ఆ ఇండికేషన్? అంటే పదే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తప్పు గురించి మాట్లాడాలి, లేదంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ జరగకపోయినా కూడా, లేకపోతే ఆయన తప్పు లేకపోయినా అరెస్ట్ చేశారు అని చెప్పేసి వివరించిన తప్పు లేదు, కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు అనేది ఇక్కడ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. చిన్నరెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు, చట్టం తన పని తాను చేసింది అనుకోండి, అది కేసు ఎవరి మీద పెట్టినా కానీ అది చట్టం తన పని తాను చేసినా కానీ అనుకోవచ్చు. బీసీల మీద బీసీలను టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి అంశాలని బీసీలుగా అనకుండా ఇంకొకళ్ళగా అనలేం కదా. అలాగే ఓసీలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు, కాకపోతే ఎస్సీలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు సాదిక్ అనేటువంటి ఒక అతను అరెస్ట్ చేశారు కాకినాడ, తెలుసా మీకు? ఎవరండి? సాదిక్ అనేటువంటి అతన్ని లవ్ జిహాద్ జరిగిందని చాలా మంది మాట్లాడుకున్నారు కదా, మీకు ఐడియా ఉందిగా? కేసు గత 4-5 రోజుల నుంచి అదే నడుస్తుంది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కదా, అన్యాయంగా మైనారిటీ వ్యక్తిని అరెస్ట్ చేశారని ఏమైనా మాట్లాడితే ఎవరన్నా మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదండి, మీ వాయిస్ క్లారిటీ వినిపించట్లేదు.
కారుమూరి నాగేశ్వరరావు గారిని మేము ఓన్ చేసుకుంటాం, మా బీసీ నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి. అంతేగాని దాన్ని పోయి అసెంబ్లీ తీసుకొచ్చి మా పార్టీ అని చెప్పి మేము ఎందుకు పెట్టుకుంటాం? అదే కావాలంటే వాళ్ళ